ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పశ్చిమ బెంగాల్లో మళ్ళీ పొలిటికల్ హీట్ మొదలైంది. ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే బీజేపీ పైన మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. డాక్టర్లు సైతం బీజేపీకి లొంగిపోయారని మమతా ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం డాక్టర్లు ఎదురు చూస్తున్నారన్నారు మమతా. అయితే మమతా బెనర్జీకి ఫోన్ చేసి పరామర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ లో మెరుగైన వైద్యం అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా మమతా బెనర్జీ తెలిపారు. మరోవైపు అభిషేక్ ను హైదరాబాద్ కు తరలించనున్నట్లుగా సమాచారం. ఓ ఎంపీకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేని పరిస్థితి నెలకొందంటూ కూడా టీఎంసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో 24 పరగణాలకు సంబంధించినటువంటి జిల్లాలోని సోనార్పూర్ ప్రాంతంలో ఇటీవలే ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగినటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణానికి సంబంధించి ఆ బాధితులను పరామర్శించేందుకు అభిషేక్ అక్కడికి వెళ్లారు. కానీ ఆయన పైన కోడిగుడ్లతో దాడి జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేసింది. ఈ ఒక్క కారణం మాత్రం అటువైపు బీజేపీ ఇటువైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధానికి ఒక కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవైపు ఈ దాడిని బీజేపీయే చేయించిందంటూ కూడా మమతా బెనర్జీతో పాటుగా టీఎంసీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఈ దాడిని మేము సైతం ఖండిస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు మాత్రం ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. మమతా బెనర్జీతో ఆయన కూడా ఫోన్ లో మాట్లాడారు. మెరుగైనటువంటి వైద్యం అందించడం కోసం హైదరాబాద్ కు తరలిస్తామంటూ కూడా మమతా బెనర్జీ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా మమతా బెనర్జీ తెలుపుతూనే ఒక ఎంపీకి భద్రతను తొలగించడం, మరి ముఖ్యంగా జరిగినటువంటి పర్యటనలో ఇలా దాడి జరగడం మాత్రం కొంతవరకు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన కోడిగుడ్లతో దాడి జరిగినట్లు, ఆయన కంటికి కొంతవరకు గాయమైనట్లుగా తెలుస్తుంది. హాస్పిటల్ కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఎంపీని అనేటువంటి వార్త బలంగా వినబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇలా వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏదైతే సోనాపూర్ జిల్లా, ఏదైతే సోనాపూర్ గ్రామంలో 24 పరగణాల జిల్లా డైమండ్ హార్బర్ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ బెనర్జీకి సంబంధించిన నియోజకవర్గంలో సోనాపూర్ అనే ఒక గ్రామంలో టీఎంసీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఎన్నికల సమయంలో దాడి జరిగితే ఆ దాడికి గురైన బాధితులను పరామర్శించడానికి ఆయన సోనాపూర్ గ్రామానికి వెళ్లారు. అయితే సోనాపూర్ గ్రామానికి అత్యంత పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు నేరుగా సెక్యూరిటీని దాటుకుని అభిషేక్ బెనర్జీపై రాళ్లతో కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. మరో పక్క తన్నే ప్రయత్నం చేశారు. అది స్పష్టంగా మనకు విజువల్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీ పైన దాడి జరిగినప్పటికీ కూడా ఏ డాక్టర్ కూడా ఆయన ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. హాస్పిటల్ కు సంబంధించిన డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయాలా వద్దా అంటూ బీజేపీ అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారంటూ నేరుగా మమతా బెనర్జీ విమర్శలు కురిపించారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మమతకు ఫోన్ చేశారు. అభిషేక్ బెనర్జీని పరామర్శించారు. అభిషేక్ బెనర్జీకి మెరుగైన వైద్యం హైదరాబాద్ లో అందిస్తామంటూ నేరుగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఫోన్ చేసి పరామర్శించారు. మరోపక్క ఇండియా కూటమిలో ఉన్న మమతకు సపోర్ట్ గా నిలబడతాం, ధైర్యంగా నిలబడతాం, మమతకు అండగా నిలబడతామంటూ రాహుల్ ఎన్నికల రోజు హామీ ఇచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా నేరుగా ఒక ఎంపీ పైన దాడి జరుగుతున్నప్పటికీ, బీజేపీ నేతలు నేరుగా దాడి చేసినప్పటికీ మళ్ళీ బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఎదురు దాడి చేస్తున్నారు. బీజేపీ చేసిన దాడిని బీజేపీ నేతలే ఖండిస్తున్నారు. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఉన్న సెక్యూరిటీని దాటుకుని నేరుగా అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దాడి చేశారు.
తన్నే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అభిషేక్ బెనర్జీ బాధితులను పరామర్శించారు. బాధితులను పరామర్శించి ఆయన వచ్చేటప్పుడు కూడా మీడియాతో నేరుగా బీజేపీ తనపై దాడి చేసింది. తనపైన బాధితులు ఎవరు దాడి చేయలేదు. తనపైన నేరుగా బీజేపీ కార్యకర్తలు దొంగ దొంగ అంటూ విమర్శలు కురిపించారు. చోర్ చోర్ అంటూ ఆయన పైన విమర్శలు కురిపిస్తూ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో నడి రోడ్డు పైన ఒక ఎంపీ పైన దాడి జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే జరిగాయి. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నా, ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడుతున్నా, నేరుగా మమతా బెనర్జీ పైన దాడి జరిగిన కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళిన మమతను లైట్ టార్గెట్ కొట్టినప్పటికీ కూడా ఎక్కడా పోలీసులు స్పందించలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజకీయంలో ఉన్నామా అంటూ బీజేపీ పైన మమత విమర్శలు కురిపిస్తున్నారు. మరొక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఈ దాడిని ఖండిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి కిరణ్ కొంతవరకు అంటే ఎన్నికల సమయంలో లేదా ఎన్నికల ఫలితాల సందర్భంగా అభిషేక్ బెనర్జీకి సంబంధించిన సెక్యూరిటీ భద్రత తొలగింపు వ్యవహారమే కొంతవరకు ప్రకంపలు రేపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు నన్ను చంపేయడానికే ప్లాన్ వేశారు, చంపేటువంటి ప్రయత్నం చేశారు అంటున్నారు అభిషేక్. ఆయన హైదరాబాద్ కు తరలించేటువంటి పరిస్థితికి సంబంధించి అప్డేటెడ్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, కేరళలో అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో అధికారం. 4 రాష్ట్రాల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి అభిషేక్ బెనర్జీని తరలిస్తాం, మేము ఉంటామంటూ రాహుల్ గాంధీ నేరుగా అభిషేక్ బెనర్జీని పరామర్శించారు, మమతా బెనర్జీని పరామర్శించారు. వారికి హామీ ఇచ్చారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కానీ, కేరళ కానీ, బెంగళూరు కానీ ఏ రాష్ట్రానికైనా తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. అభిషేక్ బెనర్జీని కాపాడుతాం, అభిషేక్ బెనర్జీకి మెరుగైన వైద్యం అందిస్తాం. బీజేపీ అడ్డుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఖచ్చితంగా అండగా ఉంటానంటూ నేరుగా మమతతో పాటు అభిషేక్ బెనర్జీకి హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఆయన మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కు తరలించే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. అందుకు తగ్గ ఫ్లైట్ కూడా సిద్ధమైందంటూ మనకు సమాచారం ఇస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ చేసే వ్యవహారాల పైన ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోతున్నాయి. ఒక ఎంపీ పైన దాడి జరిగితే, స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఒక ఎంపీకి చికిత్స అందించలేని పరిస్థితిలో సువేందు ప్రభుత్వం ఉంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. అతను అభిషేక్ బెనర్జీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు, మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడు, ప్రస్తుతం డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అదే నియోజకవర్గంలో ఆయన పైన దాడి జరిగితే ఇప్పటికీ ఆయనకు రక్షణ లేదు, మరొకటి ఆయనకు వైద్యం అందించలేదు. ఇది కరెక్ట్. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్దినం అంటూ నేరుగా మమతతో పాటు రాహుల్ గాంధీ పైన అయ్యారు. అయితే మరికొద్ది సేపట్లో ఆయన్ను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆయన దాడి జరిగిన తర్వాత ఆయన డాక్టర్లు కనీసం పరీక్షించలేని పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సిచ్యువేషన్ లోనే అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు వైద్యం అందడం లేదు అనేటువంటి వాదన మమతా బెనర్జీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సో పూర్తి స్థాయి న్యాయ పోరాటానికి అవకాశం ఏదైనా పరిశీలించేటువంటి ఛాన్స్ ఉంటుందా టీఎంసీ? ఇప్పటికే టీఎంసీ నేతలు ప్రతి వ్యవహారం పైన కోర్టు మెట్లెక్కారు. సర్వ వ్యవహారం కావచ్చు, ఎన్నికల్లో ఏవైతే ట్యాంపరింగ్ కావచ్చు, ఎన్నికల కౌంటింగ్ రోజు తమ ఏజెంట్లను తరిమి నేరుగా విజయాన్ని ప్రకటించుకున్నారని ఇప్పటికే మమత కోర్టుకెక్కింది. అయినప్పటికీ కూడా బీజేపీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గత 15 ఏళ్లుగా అక్కడ బీజేపీ అధికారంలోకి రాలేకపోవడం, మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నేతల ఇళ్లపై దాడులు, కేసులు, ఈడీ కేసులు, తర్వాత పాత కేసులన్నీ తిరగదోవడం, ఈ వ్యవహారాలపైనే సువేంద్ర అధికారి దృష్టి పెట్టాడు. ఒకప్పుడు మమత శిష్యుడిగా ఉండి మమతతో కొనసాగిన సువేందుకు బీజేపీ కాలం వేసింది. 2021 ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. 2026 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారంలోకి రావడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసింది, బీజేపీ ఏం చేసిందనేది దేశవ్యాప్తంగా తెలిసినప్పటికీ ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ గెలుపు ప్రకటించిన తర్వాత ఎవరు చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడి పైన దాడి జరిగితే పోలీసులు కానీ డాక్టర్లు కానీ స్పందించిన నేపథ్యం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో దుర్దినం అంటూ అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు, ఇటు మమతా బెనర్జీ ఫైర్ అయిన నేపథ్యం చూసాం. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో మళ్ళీ పొలిటికల్ హీట్ పెరిగింది. ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అభిషేక్. మొత్తం మీద ఈ దాడిని తీవ్రంగా ఖండించారు మమతా బెనర్జీ. బీజేపీ పైన మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. డాక్టర్లు సైతం బీజేపీకి లొంగిపోయారని మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం డాక్టర్లు ఎదురు చూస్తున్నారంటూ కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీకి ఫోన్ చేసి మరీ పరామర్శించారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. హైదరాబాద్ లో మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా మమతా బెనర్జీ చెప్తున్నారు. మరోవైపు అభిషేక్ ను హైదరాబాద్ కు తరలించుతున్నట్లుగా పూర్తి వరకు కూడా సమాచారం అందుతుంది. ఓ ఎంపీకి పూర్తి స్థాయి వైద్య సహాయం కూడా ఇప్పించలేని పరిస్థితి నెలకొన్నట్టు కూడా టీఎంసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభిషేక్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నన్ను చంపేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అంశంతో పాటుగా గవర్నర్ కు అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ కూడా అభిషేక్ ఇప్పటికే పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. మరోవైపు దీనిపైన అఖిలేష్ యాదవ్ తో పాటుగా కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా ఈ దాడిని ఖండించినా కానీ ఈ దాడి బీజేపీ మాత్రమే చేయించిందనేది మాత్రం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒక ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ఎంపీకి వైద్యం అందించలేనటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్లో నెలకొందా అనేటువంటి కామెంట్స్ కూడా మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ యొక్క సారాంశంగా కనబడుతుంది. చూడాలి, ఈ రచ్చ రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అభిషేక్ ను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ తరలించేటువంటి అవకాశం, హైదరాబాద్ లో వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ను ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది.